కూరగాయల ముచ్చట్లు. మీరెప్పుడైనా బ్రోకోలీతో ఇలా హెల్తీగా, చీజీగా, టేస్టీగా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేసేయండి. పక్కా నాది గ్యారంటీ చాలా టేస్టీగా ఉందనమాట. ఫస్ట్ దీనికోసం ఒక బ్రోకోలీ తీసుకొని మొత్తం పీల్ చేసేసుకొని అంతా సెపరేట్ చేసేసుకోవాలండి. అది నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ వార్మ్ వాటర్‌లో వేసి సాల్ట్ వేసి కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. ఎక్కువగా బాయిల్ చేసుకుంటే బ్రోకోలీలోంచి న్యూట్రిషన్స్ అన్నీ పోతాయంటండి. సో, చాలా తక్కువనమాట. సో, ఒక చీజ్ తీసుకొని కొద్దిగా దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి బాయిల్ అయిన బ్రోకోలీ ఉంది కదండీ! అది ప్యాన్ మీద ఎటువంటి ఆయిల్ యూజ్ చేయకుండా డ్రై ప్యాన్ మీదనే ఇలా ఒక గ్లాస్‌తో గానీ, కప్‌తో గానీ దాన్ని స్మాష్ చేసుకోవాలి. ఇలా ఫ్లాట్‌గా అయ్యేలా. ఇలా ఫ్లాట్‌గా అయిన తర్వాత దాంట్లో మీద కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆరిగానో వేసుకొని అటు ఇటు 2 సైడ్స్‌ను వేగేలాగా కుక్ చేసుకోవాలండి. ఆయిల్ ఏమి యూజ్ చేయొద్దు. సో, అలా ఫ్లిప్ చేసుకొని నెక్స్ట్ సైడ్ కూడా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. సో, దానిపైన ఇప్పుడు కొద్దిగా చీజ్ వేసుకొని లిడ్ పెట్టుకొని చీజ్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవడమే. చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. జస్ట్ 5-10 మినిట్స్ మధ్యలోనే అయిపోతుంది. క్విక్ స్నాక్ అండ్ ఈజీ స్నాక్ కూడా, హెల్దీ కూడా. తినాలనుకుంటే ట్రై దిస్ బ్రోకోలీ చీజీ బైట్స్ అండి. విత్ జస్ట్ 120 కిలో క్యాలరీస్ అనమాట. అంతేకాదు ప్యాక్డ్ విత్ ప్రోటీన్, కాల్షియం అండ్ వైటమిన్ సి కూడా. సో కిడ్స్కి కూడా పర్ఫెక్ట్ స్నాక్ అండ్ అడల్ట్స్కి కూడా. జస్ట్ ట్రై దిస్ వన్ బైట్ అండ్ యూ విల్ నెవర్ స్కిప్ యువర్ గ్రీన్స్ అగైన్. చీజీ ఆన్ ద అవుట్ సైడ్ అండ్ హెల్దీ ఆన్ ద ఇన్సైడ్ వితౌట్ గివింగ్ అప్ ఆఫ్ ఎనీ ఫ్లేవర్స్. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలంటే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.